Hi all, welcome to Chaitanya Sarthi channel. Kumari at Kusma 997. ఇదేంటి తెలుసా మీకు? చూడండి ఏంటో. Received on phone pay. Thank you, boss. మట్టి కంటే కూడా తెలియదు ఇప్పుడు పిల్లలకి. నీళ్లు ప్యూరిఫికేషన్ కోసం. Received on phone pay. Thank you, boss. ఇందాక విన్నారా నేను వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను? ఇదేమిటో తెలుసా మీకు? తెలిసి చెప్పేసేయండి. అవునండి. కానీ ఇప్పటి పిల్లలకి కానీ కొంచెం నడి వయసు ఉన్న వాళ్ళకి కానీ తెలీదు. పెద్దవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇది స్ఫటికండి, స్ఫటిక లింగం. లింగాకారంలో కానీ వినాయకుడి ఆకారంలో కానీ అట్లా ఉంచి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. దీనికి గల ప్రాముఖ్యత ఏంటంటే ఇందులో ఉన్నటువంటి పరమాణువులు అంటే అణువులు అన్నమాట క్రమమైన ఆకృతిలో అమరి ఉండి ఉన్నటువంటి గట్టి పదార్థం. పటికి బెల్లంలాగా అట్లా ఉంటుంది కదా, ఉప్పు రాయిలాగా అట్లా. అయితే దీనికి ఏమి రుచి వాసన అదేమీ ఉండదు. స్ఫటికని మామూలుగా నీటిని పరిశుద్ధం చేయటానికి వాడుతూ ఉంటారు, వాటర్ ప్యూరిఫికేషన్ కోసం. ఇది ఆధ్యాత్మికంగా అయితే మనం అనుకున్నట్టుగా పారదర్శకమైన రాయి, దీన్నే క్వార్జ్ అంటారు. దీన్ని పూజించడం వల్ల ఇక్కడ హోటల్ ఉందండి, ఈ హోటల్లో అక్కడ పెట్టుకుని పూజిస్తున్నారు, శివనామాలు పెట్టి బొట్టు పెట్టి. దీనివల్ల ఏంటంటే నేను అతన్ని అడిగాను, ఏమీ లేదని అన్నాడు, నాకు తెలియదు అన్నాడు. అంటే వేరే వాళ్ళు అక్కడ పెట్టి ఉండొచ్చు. అయితే దీనివల్ల ఏంటంటే ఇలా కనుక మనం పూజిస్తే భక్తితో పెడతారు కదండి, ఏదో ఒక పువ్వు అది పెడతారు కదా రోజు అట్లా పెట్టి, ఏకాగ్రత మరియు సానుకూల శక్తి పెరుగుతుంది అనమాట. వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అలాగే నరదృష్టిని తొలగించడానికి కూడా దీన్ని ఇళ్లలో కడుతూ ఉంటారనమాట. సాధారణంగా మనం దీన్నే పటికని పిలుస్తాం కదా, ఇది రసాయనిక సమ్మేళనం. నాకు అనుకున్నట్టుగా రాతి ఉప్పులాగా పెద్ద గడ్డలాగా ఉంటుంది. దీన్ని ఆయుర్వేదంలో కూడా వాడుతూ ఉంటారు. చెప్పే కదా నేను నీటిని శుద్ధి చేయడానికి వాడతారని. అలాగే షేవింగ్ తర్వాత అంటే షేవింగ్ చేసుకుంటారు కదండి మగవారు, దాని తర్వాత దీన్ని అట్లా కనుక రాసుకుంటే క్రిమి సంహారకంగా కూడా ఉపయోగించవచ్చు. అందుకే కదా మనం నీటిలో వేస్తే ఉన్నటువంటి ఇంప్యూరిటీ అంతా పోయి ఫ్రెష్గా ప్యూర్ వాటర్ తయారవుతుంది అన్నమాట. అయితే ఇందులో ఉన్నటువంటి సైన్స్ ప్రకారంగా అయితే ఇది సోడియం క్లోరైడ్, చక్కెర వంటి వాటిని కూడా వాటి అమెరికన్ బట్టి స్ఫటికాలనే అంటాం. కళాఖండ అంటాం కదా, కళాఖండ చక్కెరఖండ అంటూ ఉంటారు. అలా ప్రకృతిలో లభించేటువంటి వజ్రం అన్నమాట ఇది. అది ఉప్పు కూడా అంత పెద్ద పెద్ద గడ్డలుగా ఉంటుంది, చక్కెర కూడా పెద్ద గడ్డలుగా ఉంటుంది, పటికి బెల్లం అంటూ ఉంటాం. ఇదండి దీని యొక్క విశిష్టత. క్వార్జ్ స్ఫటికతో చేసినటువంటి పరమేశ్వరుని విగ్రహం, శివలింగం. పవిత్ర శివక్షేత్రాలలో స్ఫటిక శివలింగాలను చూడొచ్చు. చిదంబరం, కంచి లాంటి ప్రదేశాల్లో, కాకినాడ లాంటి కొన్నిట్లో మాత్రం ఫుల్ చూపిస్తారండి ఎప్పుడు కూడా. కానీ కొన్ని క్షేత్రాలలో పర్టికులర్ సమయంలోనే చూపిస్తారు. రామనాథర దేవాలయం, రామేశ్వరం, అలా ఇంకా చోట కంచి అట్లాంటి చోట్ల. అయితే అన్ని చోట్ల ఒకే సైజులో ఉండవండి, చిన్నవి పెద్దవి అట్లా ఉంటూ ఉంటాయి వేరువేరుగా. మరి ఈ కాకినాడలో ఉన్నటువంటి ఈ ఆలయానికి మరో పేరుండండి, కుక్కుటేశ్వర ఆలయం. పాదగయ, గయలు 3 ఉంటాయి కదండి, 3 పాదగయ అనేది ఇక్కడ ఉందన్నమాట. పురాణాలను బట్టి తెలుస్తూ ఉంటుంది మనకి, చెప్తూ ఉంటారు పెద్దలు. మరి దానికి సంబంధించిన వీడియో చేయటం జరిగిందండి ఆల్రెడీ, మీరు దాన్ని కూడా చూసేయండి. మరి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ ఎప్పుడూ చూస్తున్నవాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. చూస్తూనే ఉండండి నా ఛానల్ని, చైతన్య స్రవంతి ఛానల్, కుసుమ కుమారి at Kusma 997. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.